నా పేరు సంకారపు జయశ్రీ. నేను రాష్ట్ర మహిళా బీసీ అధ్యక్షురాలని, బడుగు బలహీన వర్గాల అధ్యక్షురాలను. ఈరోజు ముఖ్యంగా తొలుత చెప్పుకోవాల్సింది ఏమంటే, ఎన్నో సంవత్సరాలుగా కలలుగంటూ ఎదురు చూసిన 33% రిజర్వేషను మహిళలకు ఆమోదించబడ్డము కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ చరిత్రలో చాలా గొప్పగా నిలబడిపోయే సంవత్సరం ఈ సంవత్సరం. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ దొరికింది. ఒక మహిళగా నేను రాష్ట్రంలో ఉన్న నా బీసీ మహిళలందరి తరఫున కృతజ్ఞతాభినందనలు మా ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఈ 33% రావడం వచ్చేసి మాకు చాలా గొప్ప వరమే. కానీ ఇక్కడ కించెత్తు దుఃఖపడుతున్నాము. ఎందుకంటే 33%లో మా ఓబీసీల వాటా ఎంత అనేది ఈ సంవత్సరం అంతా మేము పలు ప్రదేశాలలో, కీలకమైన ప్రదేశాలలో, రాజధానిలో, అటు మన విజయవాడలో, వైజాగ్లో మరియు తిరుపతి మన శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానమైన తిరుపతిలో మేము వన్డే రిలే నిరాహార దీక్షలు చాలా దీక్షగా చేశాము. గళమెత్తి మేము ఆ రోజుకే మాకు అర్థమైంది 33% ఆమోదించబడింది, తొందరలో బిల్లు వస్తుందని తెలిసే సంవత్సరం నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. జిల్లాల వ్యాప్తంగా చేస్తున్నాము, కీలకమైన ప్రదేశాల్లో చేస్తున్నాము. అయ్యా, మీరు ఇస్తున్న మహిళా రిజర్వేషన్ అనేది చాలా గొప్ప వరమే. కాకపోతే అందులో ఓబీసీల కేటాయింపు ఎంత అనేది మీరు చెప్పండి అని నినాదించాము, గొంతెత్తి అరిశాము. కానీ బిల్లు యాజ్ ఇట్ ఈజ్ మహిళలకు 33% రిజర్వేషను ఆమోదించబడింది, అమలు చేయబోతున్నామని అన్నారు. అది మాకు గుండెల్లో రాయబడతా ఉంది. మేము బీసీలమండి, చాలా వెనకబడిన వాళ్ళము, తరతరాలుగా వెనకబడినామని మీరే అంటున్నారు. మీరు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తారు? ఈ విధంగానే అందించండి. చట్టసభల్లో మా బీసీ మహిళలు కాలు పెట్టేదానికి అవకాశం కల్పించండి. వాళ్ళను కూడా చట్టసభలు లేకపోయి వాళ్ళ జాతుల గురించి, వాళ్ళ ప్రాంతాల గురించి, వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకునేదానికి అవకాశం కల్పించకపోతే మీరు ఇంకా ఎవరండి మహిళలు కూర్చుండేది? దాని గురించి మనం మాట్లాడరాదు. మాకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే మనం మాట్లాడతాము. ఎందుకంటే ఓబీసీలు అనేవాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఓటర్స్గా మాత్రమే మిగిలిపోతారు. రేపొద్దున బరిలో నిలబడాలంటే నిజంగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని విధాల వెనకబడిన వాళ్ళం మేము. ముఖ్యంగా ఆర్థికంగా అవతల అగ్రవర్ణాల మహిళలతో తలపడేంత కెపాసిటీ ఒకవేళ మా బీసీ మహిళలు నిలబడితే ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈరోజు కేంద్రము నిర్ణయించుకుంది, జనగణన జరిపేదానికి నిర్ణయం తీసుకొని ప్రాసెస్ మొదలుపెట్టినారు. జనగణన మాత్రమే చేస్తే ఎవరు లబ్ధి చెందుతారో నాకు అర్థం కావడం లేదు. జనగణనతో పాటు కుల గణన కూడా జరగాలని గొంతెత్తి మేము చెప్తున్నాము. స్పష్టత మీకు కలగాలంటే జనగణనలో కులగణన కూడా జరిగితేనే ఆ స్పష్టత దొరుకుతుంది.